నమస్కారం. ఈరోజు మనం రమణ మహర్షి మనకిచ్చిన ఒక అద్భుతమైన కానుక ఉపదేశ సారం గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చిన్న పుస్తకమే అయినా ఇది కేవలం కొన్ని శ్లోకాల సమాహారం కాదు. ఇదొక ప్రయాణం లాంటిది. మనల్ని బయటి ప్రపంచం నుంచి మెల్లమెల్లగా మన లోపలికి, మన అస్తిత్వపు మూలం వైపుకు నడిపిస్తుంది. సరే, మరింకెందుకాలస్యం, పదండి ఈ యాత్రను మొదలుపెడదాం. ఓకే, మన ప్రయాణంలో మొత్తం 5 ముఖ్యమైన దశలుంటాయి. ముందుగా కర్మమార్గం, అంటే మనం చేసే పనుల గురించి మొదలుపెడతాం. అక్కడ్నుంచి భక్తి యోగానికి, తర్వాత మనసును ఎలా కంట్రోల్ చేయాలో చూస్తాం. అప్పుడు అసలైన ప్రశ్నొస్తుంది, నేనెవరు అని. ఇక చివరిగా తత్వదర్శనం, అంటే సత్యదర్శనం. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి, ప్రతి దశ మనల్ని మరింత లోపలికి తీసుకెళ్తుందన్నమాట. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు కర్మ మార్గం, అంటే ద పాత్ ఆఫ్ యాక్షన్. మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం కదా, కాని ఆ పనుల వెనుకున్న అసలైన శక్తి ఏంటి? ఆ పనులకి వచ్చే ఫలితాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? రండి, ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. ఇక్కడ ఓ ప్రాథమికమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కర్మ అంటే పని. మనం ఏ పని చేసినా దానికొక ఫలితం వస్తుంది. అది నిజమే. కాని ఆ ఫలితాన్ని ఇచ్చేది మనం చేసిన పని కాదు. ఆ పనికి స్వంతంగా శక్తిలేదు. అది జడమైనది. ఆ ఫలాన్నిచ్చేది ఆ సృష్టికర్త, ఆ భగవంతుని సంకల్పం. అంటే పని చెయ్యడం మనవంతు, కాని ఫలితమిచ్చేది పైవాడన్మాట. మరి ప్రతి పనికి ఫలితం వస్తే అది మనల్ని బంధిస్తుంది కదా. మరి బంధం నుంచి బయటపడటమెలా? దీనికే రమణులు ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. అదే నిష్కామకర్మ. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే పని ఫలితం మీద ఏ ఆశ పెట్టుకోకుండా ఇదంతా నీ పూజ అని ఆ భగవంతుడికి అర్పించేయాలి. అలా చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు. పైగా మన మనసుని శుభ్రపరిచి మనల్ని తరువాతి మెట్టుకెక్కడానికి సిద్ధం చేస్తుంది. చూసారా, కర్మ మార్గంలో మనసు శుద్ధి అయింది గదా. ఇప్పుడు సహజంగానే మన ప్రయాణం భక్తియోగం వైపు వెళ్తుంది. ఇక్కడ మనం బయట చేసే పనుల నుంచి మన లోపల ఉండే భావన వైపుకి మన దృష్టిని మళ్లిస్తాం. ఇది ఇంకాస్త లోతైన, సూక్ష్మమైన సాధన అన్నమాట. అయితే భక్తిలో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి. మొదటిది గొంతెత్తి దేవుణ్ణి కీర్తించడం, స్తోత్రాలు చదవడం లాంటివి. దానికన్నా పైమెట్టు నెమ్మదిగా పెదవులతోనే జపం చేసుకోవడం. దానికన్నా ఉత్తమమైనది ఏంటంటే మనసులోనే దేవుణ్ణి ధ్యానించడం. ఇక వీటన్నిటికన్నా గొప్పది, నూనె ధార ఎలాగైతే తెగిపోకుండా పడుతోందో అలా మనస్సులో నిరంతరంగా ఎడతెరిపి లేకుండా సాగే ధ్యానం. ఇక భక్తిలో పీక్ స్టేజ్, అంటే అత్యున్నత శిఖరమేంటో తెలుసా? అతనే నేను అనే భావన. ఇక్కడకొచ్చేసరికి నేను వేరు, దేవుడు వేరు అనే తేడా పోతుంది. పూజించేవాళ్లు, పూజించబడే దేవుడు ఇద్దరూ ఒక్కటే అయిపోతారు. ఆ పరమాత్మే నేను, నేను పరమాత్మను అనే ఆ అనుభూతిలో స్థిరంగా ఉండటమే అసలైన భక్తి. ఇది మనల్ని ఆలోచనలకందని ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఓకే, కర్మ, భక్తి, ఈ 2 మార్గాల ద్వారా మనసుని కొంచెం సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు నేరుగా ఆ మనసుని ఎలా కంట్రోల్ చెయ్యాలి అనే సాధనలోకి అడుగుపెడుతున్నాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అసలైన ఆత్మవిచారణకు, జ్ఞాన మార్గానికి ఇదే గేట్వే లాంటిది. శ్వాసను కంట్రోల్ చేయడం ద్వారా, అంటే ప్రాణాయామం లాంటి వాటితో మనస్సును అదుపులో పెట్టొచ్చు. కాని ఇదెలా ఉంటుందంటే, ఒక పక్షిని వలలో బంధించినట్టు. వలలో ఉన్నంతసేపు ఆ పక్షి అణిగిమణిగి ఉంటుంది. కాని వల కొంచెం తెరుచుకోగానే ఫుర్రుమని ఎగిరిపోతుంది. మనసు కూడా అంతే. శ్వాసని బిగపట్టినంతసేపు సైలెంట్గా ఉంటుంది. అది వదిలేయగానే మళ్లీ పాతకథే మొదలవుతుంది. మరి అసలు ఈ మనసు, అంటే చిత్తము, అంటే ఏంటి? అది మన మెదడులో ఉండే ఏదో ఒక వస్తువు కాదు. అది ఒక శక్తి. నిరంతరం ప్రవహించే ఆలోచనల రూపంలో బయటికి కనిపించే ఒక ఎనర్జీ, అంతే. ఇక మనసుతో పాటు మనలో మరో ముఖ్యమైన శక్తి ఉంది. అదే ప్రాణం, లేదా ప్రాణశక్తి. మన ఈ శరీరాన్ని నడిపించే, మనల్ని బతికి ఉంచే ఆ వైటల్ ఎనర్జీ ఇదే అన్నమాట. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన రహస్యం దాగుంది. ఆలోచనల రూపంలో బయటపడే మనసు, శ్వాస రూపంలో బయటపడే ప్రాణం, ఈ 2 వేర్వేరు కాదు. అది ఒకే చెట్టుకున్న 2 కొమ్మల్లాంటివి. ఆ రెండిటికీ మూలం ఒక్కటే. అందుకే చూడండి,
మన శ్వాసను కంట్రోల్ చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుంది. మనసులో టెన్షన్ పెరిగితే శ్వాస వేగం పెరుగుతుంది. ఒకదానిమీద ఇంకొకటి ఆధారపడి ఉంటాయి. ఇక ఇప్పుడు మన ప్రయాణంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇప్పటిదాకా మనసుని కంట్రోల్ చెయ్యాలని చూసాం. కానీ ఇప్పుడు అసలా మనసు ఎక్కడ్నించొస్తోందో దాని మూలాన్ని వెతకబోతున్నాం. అదే నేను ఎవరు. చూశారా? ఇక్కడ్నుంచి మన సాధన మొత్తం మారిపోతుంది. ఇంతకుముందు ఆలోచనల్ని ఆపాలని చూశాం. కాని ఇప్పుడలా కాదు. మనలో ప్రతి క్షణం నేను నేను అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది కదా. ఆ నేను అనే ఫీలింగ్ ఎక్కడ్నుంచి మొదలవుతోంది? దాని పుట్టుక ఎక్కడా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దీనికి రమణులు ఇచ్చే సమాధానం చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ నేను అనే ఆలోచనను అనలైజ్ చేయొద్దు, దాన్ని అణిచిపెట్టొద్దు. సింపుల్గా అది ఎక్కడ పుడుతోందో ఆ మూలాన్ని వెతకాలి. ఆకుల్ని కొమ్మల్ని పట్టుకోవటం కాదు, నేరుగా వేరు దగ్గరికే వెళ్ళిపోవాలి. ఇదే అసలైన జ్ఞానమార్గం. మరి విచారణ చేస్తే ఏమవుతుంది? మన శరీరానికి మనసుకి సంబంధించిన ఈ చిన్న నేను, ఈ అహంకారం మెల్లగా కరిగిపోతుంది. అది ఎక్కడైతే మాయమవుతుందో అక్కడే దాని స్థానంలో స్వయంగా నేను నేను అని ఇంకొకటి ప్రకాశిస్తుంది. అదే మన నిజస్వరూపం. అదే పూర్ణం. కర్మతో మొదలుపెట్టి భక్తి, మనోనియంత్రణ, ఆత్మవిచారణ ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత మనం ఎక్కడికి చేరుకున్నాం? మన ప్రయాణపు గమ్యస్థానానికి. అదే తత్వదర్శనం. అంటే ఆ సత్యాన్ని చూసినవాళ్ల అనుభవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. మనం మామూలుగా జ్ఞానం, అజ్ఞానం అంటూ ఉంటాం. అంటే ఒక విషయం తెలిస్తే అది జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాన్ని తెలుసుకునేవాళ్లు ఉండాలి. కాని నిజమైన ఎరుక, అసలైన జ్ఞానం ఈ రెండిటికీ అతీతమైనది. దానికి తెలుసుకోడానికి ఇంకొకటి అవసరం లేదు. అది సూర్యుడిలా తనంతట తాను ప్రకాశిస్తుంది. అంటే ఆత్మను తెలుసుకోవటమంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, ఆత్మగా ఉండటమే. ఎందుకంటే తెలుసుకునేవాళ్లు ఆత్మే, తెలుసుకోబడేది ఆత్మే. అక్కడ రెండు లేవు. ఈ స్థితిలోనే స్థిరంగా నిలబడాన్ని తన్మయ నిష్ఠ అంటారు. అంటే ఆ సత్యంలో పూర్తిగా లీనమైపోవడమన్నమాట. ఇక చివరగా ఈ మొత్తం ఉపదేశ సారమిదే. అహంకారమనేది పూర్తిగా కరిగిపోయి మన సహజమైన ఆత్మస్థితిలో ఏ ప్రయత్నమూ లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండటం. ఇదే అన్నిటికన్నా గొప్ప తపస్సు. ఇదే రమణ మహర్షి మనకిచ్చిన అసలైన బోధ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మనం కష్టపడి సాధించాల్సిన స్థితి కాదు. ఇది మనం ఇప్పటికే ఉన్న మన నిజస్వరూపం. దాన్ని గుర్తించటమే మన ప్రయాణం.